Namaste dear students, welcome to our video lesson. In this lesson, we are going to learn having plus past participle అంటే కాంప్లెక్స్ జెరెంట్స్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. మీరు ఎప్పుడైనా ఇటువంటి స్ట్రక్చర్ని చూసారా? We thanked them for having supported us. హ్యావింగ్ సపోర్టెడ్ చూడండి, ఇంగ్ ఫామ్ వచ్చింది, పాస్ట్ పార్టిసిపల్ వచ్చింది. ఇటువంటి స్ట్రక్చర్ని మీరు ఎక్కడైనా చదివి ఉండొచ్చు లేదా వినుండొచ్చు, ఏ బుక్స్లో న్యూస్ పేపర్ లాంటి దాంట్లో చదివి ఉండొచ్చు. సో ఏంటి స్ట్రక్చర్, దీని మీనింగ్ ఏంటి అంటే హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ రావటం, దీన్ని కాంప్లెక్స్ జెరెంట్స్ అంటారు. అంటే జెరెంట్స్ అంటే ఏంటి అసలు? జెరెండ్ అంటే ఇంగ్ ఫామ్తో ఉండేది, అంటే స్మోకింగ్, ఈటింగ్, దీన్ని జెరెండ్ అంటాం. మరి దీన్నే ప్రెజెంట్ పార్టిసిపల్ కూడా అంటాం కదా, ఇంగ్ ఫామ్ కూడా అంటాం కదా. వాటికి దీనికి తేడా ఏంటి అంటే జెరెండ్ అంటే ఒక వర్బ్, అంటే స్మోక్ అనే వర్బ్ ఉందనుకోండి, ఈట్ అనే వర్బ్ ఉందనుకోండి, ఈట్కి ఇంగ్ ఫామ్ కలిస్తే ఈటింగ్ అవుతుంది. ఇది వర్బ్ ఫామ్. దీన్నే మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వీటిలో మనం యూస్ చేస్తుంటాం. అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బీ, ఓకే, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, వీటి తర్వాత మనం దీన్ని యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఏది? ఈట్ ఇంగ్, ప్లే ఇంగ్, ఓకే. సో అది వర్బ్ అవుతుంది. అలా కాకుండా దాన్ని నౌన్గా యూస్ చేస్తాం. అదే వర్బ్ని నౌన్గా, అదే ఇంగ్ ఫామ్ని నౌన్గా యూస్ చేసేటప్పుడు దాన్ని మనం జెరెండ్ ఫామ్ అని అంటాం. నౌన్గా యూస్ చేయటం అంటే ఏంటి? దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను ఎప్పుడు. ఓకే, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్, డ్రింకింగ్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్. డూయింగ్ ఈజ్ వెరీ హార్డ్, బట్ సేయింగ్ ఈజ్ వెరీ ఈజీ. వెరీ ఈజీ, సేయింగ్ ఈజ్ వెరీ ఈజీ. సేయింగ్ అని అన్నాం ఇక్కడ. తర్వాత ఈజ్ వచ్చింది, ఈజ్ వర్బ్, సేయింగ్ ఈజ్ అంటే ఇది బీ ఫామ్ కదా. సేయింగ్ ఇక్కడ మనం చెప్పడం, చెయ్యడం, తినడం, ఇలా మనం దీనిని ఒక నౌన్గా యూస్ చేస్తాం. ఏదైతే ఇంగ్ ఫామ్ నౌన్గా యూస్ చేస్తామో దానిని జెరెండ్ అని అంటాము. సేయింగ్ ఈజ్, ఓకే, రమా ఈజ్, కృష్ణ ఈజ్, రమేష్ ఈజ్, రమేష్ ఈజ్ ఎ బ్యాడ్ బాయ్, రమేష్ ఈజ్ ఎ గుడ్ బాయ్ అని అంటాం. అంటే అది స్థితిని చెప్తుంది. ఇక్కడ రమేష్ నౌన్. అలాగే సేయింగ్ ఈజ్ ఈజీ, సేయింగ్ నౌన్ అవుతుంది, ఈజ్ అనేది వెర్బ్ అవుతుంది. దీన్ని మనం జెరెండ్ ఫామ్ అని అంటాం. అంటే జెరెండ్ అంటే ఇంగ్ ఫామ్లా కనిపించేటటువంటి, వర్బులాగా కనిపించేటటువంటి నౌన్ ఇస్ కాల్డ్ జెరెండ్. ఓకే, సో ఇక్కడ మనం టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ కాంప్లెక్స్ జెరెంట్స్. కాంప్లెక్స్ జెరెంట్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఏంటి? నిన్న మొన్న లెసన్స్లో మనం టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ యూజ్ చేస్తాం. టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, టు హ్యావ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, ఇట్ ఈస్ సెడ్, ఇట్ ఈస్ బిలీవ్డ్, తర్వాత హ్యావ్, టు హ్యావ్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ని యూజ్ చేయడం నేర్చుకున్నాం. అలాగే వాజ్, వర్, టు హ్యావ్ నేర్చుకున్నాం. ఇక్కడ టు హ్యావ్ కాకుండా హ్యావింగ్ వస్తుంది. హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నామంటే వీ థ్యాంక్డ్ దెమ్ ఫర్ హ్యావింగ్ సపోర్టెడ్ అస్. అంటే ఏంటి మీనింగ్? దీన్నే మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. దీన్ని కాంప్లెక్స్ జెరెంట్స్ అని అంటాం. ఎప్పుడైనా వెన్ ఎవర్ యూ రీడ్ ఆర్ వెన్ ఎవర్ యూ హియర్, వెన్ ఎవర్ యూ లిసన్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, యూ నీడ్ నాట్ బీ కన్ఫ్యూజ్డ్. ఓకే, దాన్ని ఏంటా ఇది ఇంత కష్టంగా ఉంది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, పర్ఫెక్ట్ ఎలాగో మనకి, ఓకే, సింపుల్ ఇంగ్ ఫామ్స్ అంటే ఏంటి, అలాగే మనం కాంప్లెక్స్ జెరెంట్స్ అంటే ఏంటి అనేది ఉంటుంది. ఓకే, దీనిలో మనకి ఈ స్ట్రక్చర్లో ఎటువంటి తేడా లేదు. అయితే ఇది కూడా పాస్ట్లో కంప్లీట్ అయినటువంటి యాక్షన్నే చెబుతుంది. ఓకే, ఒక్కసారి చూద్దాం. వీ థ్యాంక్డ్ దెమ్ ఫర్ సపోర్టింగ్ అస్. వీ థ్యాంక్డ్, సింపుల్ స్ట్రక్చర్ ఇది. దీన్నే వీ థ్యాంక్డ్ దెమ్ ఫర్ సపోర్టింగ్ అస్. అంటే ఏంటి? మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మేము థ్యాంక్స్ చెప్పాము అని. దీన్నే సింపుల్ జెరెండ్ అని అంటాం, ఎందుకంటే సపోర్టింగ్ అని ఉంది కాబట్టి. వీ థ్యాంక్డ్ దెమ్ ఫర్ సపోర్టింగ్ అస్. వీ థ్యాంక్డ్ దెమ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇక్కడ సపోర్టింగ్ అనే ఇంగ్ ఫామ్ ఉంది. దీన్నే వీ థ్యాంక్డ్ దెమ్, మేము థ్యాంక్స్ చెప్పాము
ఎందుకు? ఫర్ సపోర్టింగ్ అస్, మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మనం థ్యాంక్స్ చెప్పాము. దిస్ ఇస్ కాల్డ్ సింపుల్ జెరండ్. ఎందుకంటే ఇక్కడ సపోర్టింగ్ అనేటటువంటి ఇన్ఫార్మ్ ఉంది కాబట్టి దీన్ని సింపుల్ జెరండ్ అంటాం. మరి కాంప్లెక్స్ జెరండ్ అంటే ఏంటి అంటే ఏం లేదండి, హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ రావటం. ఇక్కడ వర్బ్ వచ్చేసరికి మనకి ఇన్ఫామ్గా ఉండకుండా మనకి ఎలా వస్తుందంటే హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్గా వస్తుంది. ఈ హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ రావటాన్ని కాంప్లెక్స్ జెరండ్ అని అంటాం. దీన్నే వి థ్యాంక్డ్ దెమ్ ఫర్ సపోర్టింగ్ అస్. దీన్నే సింపుల్ జెరండ్లో అంటే, దీన్ని కాంప్లెక్స్ జెరండ్లోకి ఎలా చెప్తామంటే వి థ్యాంక్డ్ దెమ్ ఫర్ హ్యావింగ్ సపోర్టెడ్ అస్. వి థ్యాంక్డ్ దెమ్ ఫర్ హ్యావింగ్ సపోర్టెడ్ అస్. దీన్నే కాంప్లెక్స్ జెరండ్ అని అంటాం. అంటే ఈ రెండు సెంటెన్సెస్లో మీనింగ్ ఒకటే. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది, ఈ రెండు సెంటెన్సెస్కి మీనింగ్ ఒకటే. మాకు సపోర్ట్ చేసినందుకు మేము థ్యాంక్స్ చెప్పాము, కంప్లీటెడ్ యాక్షన్. ఫర్ సపోర్టింగ్ అస్ వి థ్యాంక్డ్. వి థ్యాంక్ దెమ్ ఫర్ హ్యావింగ్ సపోర్టెడ్ అస్. రెండిటికి మీనింగ్ ఒకటే. ఏంటది? మాకు సపోర్ట్ చేసినందుకు మేము థ్యాంక్స్ చెప్పాము, కంప్లీటెడ్ యాక్షన్. బట్ స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్. ఓకే, వీ షుడ్ అబ్జర్వ్ ఇట్. స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్. ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇలాంటి స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఐ అపాలజైజ్డ్ ఫర్ బీయింగ్ లేట్. ఐ అపాలజైజ్డ్ ఫర్ బీయింగ్ లేట్. నేను లేట్ అయినందుకు క్షమాపణలు అడిగాను. ఐ అపాలజైజ్ ఫర్ బీయింగ్. ఇందాక మనం ఏమనుకున్నాం? ఫర్ సపోర్టింగ్ అస్ అన్నాం. ఇక్కడ ఫర్ బీయింగ్ అంటున్నా, ఇన్ఫార్మే ఇది కూడా. ఫర్ బీయింగ్ లేట్, నేను లేట్ అయినందుకు థ్యాంక్స్ చెప్పాను. దాన్ని ఏమంటాం మనం? సింపుల్ జెరండ్ అని అంటాం. ఓకే, దీన్నే కాంప్లెక్స్ జెరండ్లోకి ఎలా తీసుకొస్తారు? హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ చేయండి. అక్కడ వర్బ్ ఏంటి? బీయింగ్. బీయింగ్ అంటే బీ ఫామ్. బీయింగ్ బీ ఫామ్ మన పాస్ట్ పార్టిసిపిల్లోకి వచ్చేసరికి బీన్ అవుతుంది కదా. అంటే ఐ అపాలజైజ్డ్ ఫర్ having been for having been late. దీన్నే కాంప్లెక్స్ జెరండ్ అని అంటాం. we thanked them for supporting. అక్కడ వర్బ్ సపోర్టింగ్ కాబట్టి సపోర్ట్, కాబట్టి సపోర్టింగ్ అస్ అన్నాం కాబట్టి హ్యావింగ్ సపోర్టెడ్గా మార్చాం కాంప్లెక్స్ జెరండ్లోకి వచ్చేసరికి. వేరాస్ ఇక్కడ మనం ఎలా చెప్తున్నాం? ఐ అపాలజైజ్ ఫర్ బీయింగ్ లేట్. ఇక్కడ బీయింగ్ అనేది మనకి వర్బ్ కాబట్టి, ఇది బీ ఫామ్ కాబట్టి మనం దాన్ని మార్చేటప్పుడు ఎలా మారుస్తున్నామో చూడండి. ఐ అపాలజైజ్డ్ ఫర్ హ్యావింగ్ బీన్ లేట్. సో దిస్ ఇస్ కాల్డ్ కాంప్లెక్స్ జెరండ్. అంటే ఈ రెండు సెంటెన్సెస్కి మీనింగ్ ఒకటే. ఓకే, లేట్ అయినందుకు సారీ చెప్పాను, కంప్లీటెడ్ యాక్షన్. అంటే ఈ కాంప్లెక్స్ జెరండ్, సింపుల్ జెరండ్ అయినా కాంప్లెక్స్ జెరండ్ అయినా మనం ఎలా యూస్ చేస్తున్నాం అంటే కంప్లీటెడ్ యాక్షన్స్కే యూస్ చేస్తున్నాం. కానీ ఎప్పుడైనా మీకు హ్యావింగ్ సపోర్టెడ్, హ్యావింగ్ ఫర్ బీయింగ్, హ్యావింగ్ బీన్ ఇలా వచ్చినప్పుడు ఏంటిది ఇన్ఫార్మ్ తర్వాత ఇలా వచ్చింది అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ వీటినే నెగిటివ్లో చెప్పాలంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఐ అపాలజైజ్ ఫర్ నాట్ బీయింగ్ హియర్. ఐ అపాలజైజ్డ్ ఫర్ బీయింగ్ లేట్ అన్నాను ఇందాక, అది నెగిటివ్, అది పాజిటివ్ సెంటెన్స్. లేట్ అయినందుకు సారీ. ఇక్కడ ఐ అపాలజైజ్ ఫర్ నాట్ బీయింగ్ లేట్, సారీ నాట్ బీయింగ్ హియర్ అర్లియర్. ఇక్కడికి ముందుగా రాలేకపోయినందుకు నేను క్షమాపణ చెప్పాను. సంబడి ఇన్వైటెడ్ us. ఓకే, సో వి వెంట్ దేర్ బట్ వి వర్ లేట్. సో అందుకని మనం ఏమంటున్నాం అంటే ఐ అపాలజైజ్ ఫర్ నాట్ బీయింగ్ హియర్ ఎర్లియర్, నెగిటివ్. ఫర్ నాట్ బీయింగ్, ఫర్ బీయింగ్ లేట్ ఇందాక లేట్ అయినందుకు. ఇక్కడ ఫర్ నాట్ బీయింగ్ హియర్, ఇక్కడ అర్లియర్గా ఉండనందుకు. దిస్ ఇస్ కాల్డ్ సింపుల్ జెరండ్. దీన్నే కాంప్లెక్స్లోకి వెళ్ళేసరికి ఎలా వస్తుంది? ఆటోమేటిక్గా హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ రావాలి కదా. ఐ అపాలజైజ్ ఫర్ నాట్ హ్యావింగ్ బీన్ హియర్. ఐ అపాలజైజ్ ఫర్ నాట్ హ్యావింగ్ బీన్ హియర్ అర్లియర్. దిస్ ఇస్ కాల్డ్ కాంప్లెక్స్ జెరండ్. అంటే ఇక్కడ నేను చెప్పుతున్నది ఏంటంటే హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ ఎప్పుడైనా వచ్చినా, హ్యావింగ్ ప్లస్ బీన్ ఎప్పుడైనా వచ్చినా మీరు అర్థం చేసుకోండి. అది దాని అర్థం ఇట్స్ వెరీ సింపుల్. అక్కడ ఫర్ సపోర్టింగ్ us, ఫర్ బీయింగ్ హియర్, ఫర్ నాట్ బీయింగ్ హియర్, ఇలాంటి మీనింగ్ ఏదైతే ఉంటుందో అదే మీనింగ్ ఇక్కడ కూడా వస్తుంది. కాకపోతే అక్కడ బీయింగ్ అని ఇన్ఫార్మ్ వస్తే ఇక్కడ హ్యావింగ్ బీన్ అని వస్తుంది. ఓకే, హ్యావింగ్ బీన్ ఆర్ హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ వస్తుంది. ఓకే, షీ రిగ్రెటెడ్. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. షీ రిగ్రెటెడ్ టెలింగ్ us.
షీ రిగ్రెటెడ్, ఆమె రిగ్రెట్ అయింది అంటే పశ్చాత్తాపడింది మనతో ఒక విషయం చెప్పినందుకు. టెలింగ్ అస్ అబౌట్ ద మనీ, ఆ మనీ గురించి మనకు చెప్పినందుకు ఆమె బాధపడింది. షీ రిగ్రెటెడ్ టెలింగ్ అస్. దీన్నే కాంప్లెక్స్ జెరండ్లోకి అయితే షీ రిగ్రెటెడ్ హ్యావింగ్ టోల్డ్ అస్ అబౌట్ ద మనీ. షీ రిగ్రెటెడ్ హ్యావింగ్ టోల్డ్ అస్ అబౌట్ ద మనీ. దిస్ ఇస్ కాల్డ్ కాంప్లెక్స్ జెరండ్. ఓకే, సో దిస్ స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు ఈ స్ట్రక్చర్ ఏంటి, హ్యావింగ్ ప్లస్ బీన్ అంటారు, హ్యావింగ్ ప్లస్ సపోర్టెడ్ అంటారు, హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. ఓకే, ఇదంతా ఏంటి అని అనేటప్పుడు ఏమీ లేదు, దీని అర్థం ఏంటో మీకు తెలియాలి కాబట్టి ఇది మనం చెప్పాం. అంటే హ్యావింగ్ తర్వాత ఎప్పుడైనా పాస్ట్ పార్టిసిపుల్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇదేమైనా ఒక ఏదో డేంజరస్, ఇదేదో భయంకరమైనటువంటి స్ట్రక్చర్ మాత్రం కాదు. ఓకే, సింపుల్ మీనింగ్, అదే మీనింగ్ మనం ఇందాక చెప్పుకున్నది. ఐ అపాలజైజ్ ఫర్ నాట్ బీయింగ్ హియర్ అంటే ఐ అపాలజైజ్ ఫర్ నాట్ బీయింగ్ హియర్, ఇది సింపుల్. ఓకే, అంటే ఐఎమ్ సారీ ఫర్ దట్ ఐ వాజ్ నాట్ హియర్ అని. దాని అర్థం ఏంటి ఇంగ్లీష్లో? ఐ అపాలజైజ్ ఫర్ నాట్ బీయింగ్ హియర్ అని చెప్పడం కన్నా ఐఎమ్ సారీ ఫర్ దట్ ఐ వాజ్ నాట్ హియర్. ఓకే, ఐ అపాలజైజ్ ఫర్ నాట్ బీయింగ్ దేర్ అని అనడం కన్నా మామూలుగా మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడేస్తామంటే ఐఎమ్ సారీ ఫర్ దట్ ఐ వాజ్ నాట్ దేర్. ఓకే, దీన్నే సింపుల్ ఫర్ నాట్ బీయింగ్ హియర్ అనేటప్పుడు కాంప్లెక్స్ జెరండ్లో ఓకే ఇంగ్ ఫామ్తో ఎలా చెప్తాం? ఐ అపాలజైజ్ ఫర్ నాట్ హ్యావింగ్ బీన్ దేర్ అంటే సరిపోతుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ కాల్డ్ కాంప్లెక్స్ జెరండ్. అంటే కొంచెం టిపికల్ స్ట్రక్చర్స్ అండి. ఇది ఎక్కువగా యూస్ చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే ఓకే, ఇటువంటి స్ట్రక్చర్స్ మీరు బుక్స్ అవి లేదా న్యూస్ పేపర్స్ లాంటివి అలాంటివి చదువుతున్నప్పుడు ఇటువంటివి వస్తాయి. సో అర్థమైంది అనుకుంటాను. ఏది జెరండ్, ఎందుకు ఫర్ బీయింగ్ లేట్ అని అంటారు, ఓకే ఫర్ సపోర్టింగ్ అస్ అని అంటారు. ఓకే, దానికి ఏ మీనింగ్ వస్తుందో ఫర్ హ్యావింగ్ సపోర్టెడ్ అని అన్నా, ఓకే ఫర్ హ్యావింగ్ బీన్ అని అన్న అర్థం ఒకటి. సో యాజ్ యూజువలీ ఎక్సర్సైజ్ ఇస్తాను, ఆ ఎక్సర్సైజెస్కి ఒకసారి ఆన్సర్ చేస్తే స్ట్రక్చర్ బ్రెయిన్లోకి వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.